జీవీపీ ఎలిమినేషన్లో పాల్పంచుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛత అనేది ప్రజల్లో రావాలి, దానికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనలో నీట్గా ఉండాలి, మన పరిసరం బాగుండాలి, దాని ద్వారా ఏ విధమైన వ్యాధులు రావు అనేటువంటి భావన మనలో కలగాలి. అది ఎవరో వచ్చి ఫోన్ చేస్తే రాదు. కాబట్టి అక్కడ మన యొక్క కృషి ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా దీనికి విపరీతంగా కాంపెయినింగ్ చేయడం, ముఖ్యంగా పిల్లల దశ నుంచే, చిన్న పిల్లల నుంచే వాళ్ళల్లో కలగాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్లలో నేను రీసెంట్గా పోయినప్పుడు చైనాలో చిన్న పిల్లలు కూడా వాళ్ళకి స్వచ్ఛత ఫుడ్ ఎలా తినాలో కూడా వాళ్ళకి నేర్పిస్తారు స్కూల్లో. మన స్కూళ్ళల్లో పాఠాలు చెప్తారు కానీ స్వచ్ఛత గురించి పెద్దగా చెప్పారు. సో స్వచ్ఛత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 76 సంవత్సరాలు అయింది, 78 సంవత్సరాలు అయింది. స్వేచ్ఛ వచ్చింది కానీ స్వచ్ఛత కాదు. ఇప్పటికి కూడా తీసుకుపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఇసిరేయటం, పాక్ పరాగ వెంట తిని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయటం. కొందరు ఏంటంటే వాళ్ళ ఇంటి వరకు శుభ్రం ఉంటే చాలు, బయట ఎట్టుకుంటే ఏంటి అనే టైప్ ఉండటం. ఇవన్నీ కూడా మనం తరచుగా చూస్తున్నాం. ఈరోజు కాపునాలో దాదాపు 112 సీసీ కెమెరాలు పెట్టారు. మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఎక్కడ కూడా జీవీపీ పాయింట్ ఉంటే అక్కడ అది పెట్టేసి ఎవరైనా నిర్లక్ష్యంగా పడేస్తే కూడా వెంటనే సౌండ్ వస్తుంది. ఆ విధంగా మానిటర్ చేస్తూ